వన్ బై వన్ మీరు మీ అన్మ్యూట్ చెప్పండి, మీ అన్మ్యూట్ చేసుకొని మీ ఇంట్రో ఇవ్వండి. లైక్ మీ పేరు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీ వర్క్ చేసిన టెక్నాలజీ, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ కోర్స్ నుంచి. Arun, this is Chandramohan. I have completed MCA at 2012. Okay. Then I just worked in testing side, ETL testing from last 4 years. Okay. So I'm looking for like I mean, like in the market we are got good opportunity on Power BI, so I just want to learn it and become a pro on this. So for that, I'm planning based on that experience. Like I'm totally looking for 8+ years of experience. Okay. So how can I improve myself like as a pro? ఓకే, మీరు కంపేర్ టు అంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటివి చూసినట్లయితే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయడం కంటే కూడా మీరు టూల్ బేస్డ్ టెక్నాలజీస్ ఏదైనా నేర్చుకోవడం మంచిదండి. అంటే పవర్ బిఐ లేదా ట్యాబ్లో లాంటివి. ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ 8 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే యాజ్ ఎ డేటా అనలిస్ట్ స్టార్ట్ చేయండి. Real experience 4 years. Okay. Alright. I mean, completing my PG, then I have a gap of 4 years to get the opportunity. Okay, this course is going to be in Telugu, so are you comfortable in Telugu? Yeah, comfortable. Alright. Okay, మీరు పవర్ బిఐ లేదా ఇలాంటి టూల్ బేస్డ్ ఏదైనా డేటా అనాలిసిస్ టూల్స్ నేర్చుకొని మీరు ఏఐకి ట్రాన్స్ఫర్ అవ్వడం ట్రై చేయండి. బెటర్, మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో డేటా అనలిస్ట్ ఎలాగో మీకు బేస్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డేటా సైన్స్కి, సో మీరు లైక్ యాజ్ ఎ డేటా అనలిస్ట్ ఫస్ట్ క్రాక్ చేసి తర్వాత నెక్స్ట్ యూ కెన్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ టు ఏఐ ఆర్ డేటా సైన్స్. ఓకే, అది బెటర్ అప్రోచ్. ఈవెన్ బిగినర్స్ కూడా అది టూల్ బేస్డ్ టెక్నాలజీ చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు కాబట్టి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అరుణ్ ఇప్పుడు మనం పవర్ బిఐ మీద వెళ్ళాలంటే? పవర్ బిఐ మీద చాలా పవర్ బిఐ మీద చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లైక్ హౌ గుడ్ యు ఆర్, అంతే. దెన్ ఫైనల్ అంటే మీన్ లైక్ మనం ఓన్లీ జస్ట్ పవర్ బిఐ మీద వెళ్ళడానికి ఆపర్చునిటీ ఐ మీన్ వెళ్ళలేమంటున్నా, ఐ మీన్ లేదంటే ఓన్లీ పవర్ బిఐ మీద వెళ్ళొచ్చు అండి. మీకు మోస్ట్లీ లైక్ స్మాల్ మీడియం ఒక అబోవ్ మీడియం ఇండస్ట్రీస్ మొత్తం పవర్ బిఐ యూజ్ చేస్తారు. ఎస్పెషలీ అండ్ డేటా అనాలిసిస్ పార్ట్ ఎక్కువ హెవీగా ఉన్నది, లేకపోతే డేటా క్లీనింగ్ పార్ట్ ఐ మీన్ టు సే మ్యాషప్, వీటికి ఎక్కువ పవర్ బిఐ యూజ్ చేస్తారు. ఎందుకంటే ట్యాబ్లోలో మళ్ళీ ట్యాబ్లో ప్రెప్ ఉంది కానీ అంత అడ్వాన్స్ కాదు పవర్ బిఐలో ఉన్నంత. దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని కాదు, మీ పేరేంటి? చంద్రమోహన్. Alright, let me mute others. మీరు మ్యూట్ చేసేయండి సార్ వాటిని. అదే నేను మ్యూట్ చేస్తున్నాను. ఆల్రైట్, అది నాకు తెలిసి మీ దగ్గర నుంచి నాయిస్ వస్తుంది అనుకుంటా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదో వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు? లేదు లేదు, క్లియర్. ఎవరో వెనకాల నుంచి మాట్లాడు, ఎందుకంటే మీది నాది మట్టుకే ఉంది. ఎనీవే చెప్పండి. ట్యాబ్లో ప్రెప్ మీ డేటా క్లీనింగ్కి డేటా అనాలిసిస్కి అంత అడ్వాన్స్ టూల్స్ ట్యాబ్లో లేవు. విజువలైజేషన్ పరంగా అయితే ట్యాబ్లో ఇస్ డెఫినెట్లీ బెటర్ దెన్ పవర్ బిఐ. సో ఈ హోల్ సూట్ జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి పవర్ బిఐకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ద హోల్ ప్యాక్ ఆఫ్ డేటా అనలిస్ట్కి ఏం అవసరమో ఆ హోల్ ప్యాక్ అనేది మీకు పవర్ బిఐ ద్వారా వస్తుంది. కంపేర్ టు ట్యాబ్లో మీరు పవర్ బిఐ నేర్చుకోవడం అయినా చాలా ఓకే. ఆల్రైట్, ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? లేదండి, ఓకే, క్లియర్. ఐ మీన్ ఇది దెన్ ఏఐ అంటే మీన్ లైక్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఓన్లీ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ like predicting and forecasting. ఓకే, మీన్ బ్యాక్ఎండ్ లో మేము పవర్ బిఐ యూజ్ ఐ మీన్ ఎలా యూస్ఫుల్ అవుతుంది ఏఐకి?
మీకు ఇది ఇది డేటా అనాలిసిస్ కోసం, డేటా విజువలైజేషన్ టూల్ ఇది. మీకు మిషన్ లెర్నింగ్ కూడా మీకు మోడల్స్ అనేవి డేటా ఫ్లోలో కానీ లేకపోతే డేటా ఫ్లోలో మీరు క్రియేట్ చేయొచ్చు, మిషన్ లెర్నింగ్ మోడల్ని ఎంబెడ్ చేయొచ్చు. కానీ పవర్ బిఐ టూల్ యొక్క పర్పస్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఫర్ డేటా విజువలైజేషన్ అండ్ డేటా అనాలిసిస్. ఏ స్పెసిఫిక్ ఫీచర్స్ ఉన్నాయి అవి ఏంటనేది మీకు కొంచెం టచ్ అవుతుంది, అంటే ఐ కెన్ సే లైక్ 10 or 20% అంతే. కానీ పవర్ బిఐ అనేది డెడికేటెడ్ ఏఐ టూల్ కాదు. మీకు మైక్రోసాఫ్ట్ చూసినట్లయితే మీకు అజూర్ మిషన్ లెర్నింగ్ స్టూడియో అనేది ఒకటి ఉంది. సో అది ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ ఏఐ. కానీ టచ్ అవుతుంది మీకు పవర్ బిఐ అనేది. బట్ పవర్ బిఐ పర్పస్ మటుకు డేటా విజువలైజేషన్, డేటా అనాలిసిస్, ఆఫ్ కోర్స్ డేటా క్లీనింగ్ అలా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళు. థ్యాంక్ యూ. సో 1 by 1 దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ పేరు, మీ ఎడ్యుకేషన్, మీ ఏమైనా టెక్నాలజీ వర్క్ చేస్తుంటే ఆ టెక్నాలజీ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మీ కోర్స్ ద్వారా. రవి, యా. హాయ్ సార్. హాయ్, చెప్పండి. వినిపిస్తుందా నేను మాట్లాడేది? అనిపిస్తుంది సార్, చెప్పండి. ఇది డెమో క్లాస్ ఉంది కదా పవర్ బిఐ. అవునండి, అదే దాని గురించి లాగిన్. ఓకేనండి. నేను అడుగుతుంది ఏంటంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏమైనా టెక్నాలజీ వర్క్ చేస్తున్నారా, ఈ కోర్స్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అడుగుతున్నా. యాక్చువల్లీ నాది ఎంబీఏ కంప్లీటెడ్ సార్ 2011. ఓకే. 2015 నుంచి జెన్పాక్ లో అకౌంట్స్ లో చేస్తున్నాను, నాన్ వాయిస్ ప్రాసెస్ లో. ఇప్పుడు కూడా కంటిన్యూస్ లో ఉన్నాను. ఓకే. దీంట్లో ఏమైనా చేంజ్ చేసుకుందామని, కెరీర్ చేంజ్ చేసుకుందాం, కెరీర్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు యాజ్ ఎ డేటా అనలిస్ట్ గా. అవును సార్. ఆల్రైట్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై కొలీగ్ కూడా దీంట్లోనే మన దగ్గర జీరా అడ్మిన్ చేశాడు. ఓకే. ద సేమ్ జెన్పాక్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని బయటకు వచ్చిండు. ఓకే. 11 lakhs 12 lakhs ప్యాకేజ్ వచ్చింది అతనికి. ఓకే. అతన్ని రిఫర్ చేసిండు మనకి ఇక్కడ ఇట్లా ఉందని ఏదైనా కోర్స్. సో మీరు డేటా అనాలిసిస్ లేదా ఏఐ మీరు చూస్ చేసుకున్నట్లయితే పవర్ బిఐ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు స్టార్ట్. ఓకే. యా, మిగతా వాళ్ళు. హలో, చెప్పండి. this is Nazim. చెప్పండి. Actually, I have completed my MTech 2015. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే. సో ఇట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఇస్ దిస్ ద బెటర్? ఓకే, మీరు టెక్నాలజీ సైడ్ రావాలనుకుంటున్నారు. మార్కెటింగ్ సైడ్ లో ఉన్నాను యాక్చువల్లీ. ఓకే, ఎంటెక్ చేసిన తర్వాత మార్కెటింగ్ వచ్చారా? ఎంటెక్ చేసిన 2012 లో బీటెక్ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ 2015 లో ఎంటెక్ కంప్లీటెడ్. దాని తర్వాత లైక్ ఉంటాయి కదా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో ఇంకా మార్కెటింగ్ చేయాల్సి వచ్చింది, మార్కెటింగ్ సైడ్. సో నవ్ ఇప్పుడు ఇట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఇది బెటర్ చాయిస్ అంటారా, లేకపోతే ఈ టైంలో చేయడం? ఏదైనా సరే మీరు ఐటీలో మీరు రావాలనుకున్నట్లయితే కంప్లీట్ డిఫరెంట్ లేదా వేరే టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సో టూల్ బేస్డ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం మంచిది. ఓకే. టూల్ బేస్ అంటే లైక్ ఏమైనా సజెస్ట్ లైక్ పవర్ బిఐ, అదే పవర్ బిఐ లేదా టాబ్లూ ఇలాంటివి అన్నమాట. ఓకే. ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది కదా, సో ఈ టైంలో చేసుకొని చేయడం బెటర్ ఏంటి? మీకు ఇప్పుడు ఆపర్చునిటీస్ డేటా అనాలిసిస్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. సో మీరు ఈ కోర్స్ అరౌండ్ 5 weeks టోటల్ గా ఉంటుంది, అరౌండ్ 45 hours ఉంటుంది. ఓకే. సో మీరు కంప్లీట్ డెడికేటెడ్ గా ఇది వర్క్ చేసినట్లయితే యూ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్. ఓకే సార్, డౌట్స్ ఆఖరిలో పెట్టుకుందాం సార్. ఇవన్నీ ముందు సబ్జెక్ట్ మాట్లాడదాం. అయ్యండి, ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా సార్ డెమో అయిపోయిన తర్వాత, అంటే సబ్జెక్ట్ ఓవర్ వ్యూ చెప్పిన తర్వాత మాట్లాడదామండి. క్లియర్ గా మాట్లాడదాం. ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టాలి, అసలు దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మనం ఎలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆఖరి మూమెంట్ లో, అంటే ఇప్పుడు ఒక 1/2 hour సబ్జెక్ట్ డిస్కషన్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దామండి.
ఓకే. సో నా పేరు దామోదర్ అరుణాచల్ మహేష్. ఇప్పుడు మీకు కోర్స్ ఓవర్‌వ్యూ ఇస్తాను. ఆ తర్వాత మీకు ఇంకో 1 బై 1 క్వెషన్ తీసుకుందాం సార్ చెప్పిన విధంగా. ఫస్ట్ మీకు పవర్ బిఐ డెస్క్‌టాప్ ఇన్‌స్టలేషన్ ఓవర్‌వ్యూ డే 1 ఉంటుంది. మీకు ఫస్ట్ 1 వీక్ వచ్చేసరికి అంటే అరౌండ్ 5 వీక్ కోర్స్ ఇది. 45 అవర్స్ ఉంటుంది. మండే టు ఫ్రైడే. మార్నింగ్ అవర్స్‌లో ఉంటుంది. 6-8 ఆర్ 7-9 ఉంటుందన్నమాట. 2 అవర్స్ పర్ సెషన్. సో అరౌండ్ 45 అవర్స్ ఉంటుంది. సో ఇది వీక్లీ బేస్డ్ మీకు డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వీక్లో ఏంటంటే ఇన్స్టలేషన్, ఓవర్‌వ్యూ, మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. సో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. ట్రాన్స్ఫర్మేషన్ డిసెన్స్ మాకు డేటా వచ్చినప్పుడు అది క్లీన్గా రాకపోవచ్చు, మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఉండకపోవచ్చు. దాన్ని ఎలా మార్చుకుంటాం అన్నదే ట్రాన్స్ఫర్మేషన్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పవర్ వ్యూ అనేది మనం ఆ డేటా మొత్తం క్లీన్ చేసిన తర్వాత, ఓకే, పవర్ వ్యూ కంటే ముందు డేటా మోడలింగ్ అనేది ఉంటుంది. మనకి డేటా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దాని రిలేషన్షిప్ అని లింక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఒక టేబుల్ నుంచే మనకి డేటా మన రిక్వైర్మెంట్కి సాటిస్ఫై చేయకపోవచ్చు. సో మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు దాన్ని లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు డేటా మోడలింగ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. మీకు పవర్ బిఐలో ఇక్కడ చూసినట్టయితే డేటా మోడలింగ్ ఉంటుంది. ఇక్కడ టేబుల్స్ అని లింక్ చేస్తున్నాం, రైట్? సో దీన్ని డేటా మోడలింగ్ ఫేస్ అని అంటాం. సో దీని తర్వాత మనం విజువలైజేషన్స్ అంటే చార్ట్స్, ప్లాట్స్ లాంటివి అంటే బిల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పవర్ వ్యూ అన్నది మనకి ఏంటంటే ఈ విజువలైజేషన్స్కి మనం డ్రా చేయడానికి ఈ విధంగా అనమాట బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరో మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు, మ్యూట్ చేసుకోండి. రవికుమార్. ఆల్రైట్. సో పవర్ బిఐలో మీకు ఫార్మాటింగ్ కానీ, ఫిల్టరింగ్ కానీ, లేకపోతే వేరే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దాని మీకు కలర్ చేంజ్ చేయడం కానీ, లేదా సైజ్ చేంజ్ చేయడం కానీ, లేదా డ్రిల్ డౌన్ కానీ, లేదా డ్రిల్ అప్ కానీ, ఇలాంటి వేరియస్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. గ్రూపింగ్ కానీ, బిన్నింగ్ కానీ, సార్టింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా పవర్ బిఐలో వస్తాయి. సో అవన్నీ కూడా మనం ఎలా చేయాలన్నది సెకండ్ వీక్లో వస్తుందండి. ఫస్ట్ వీక్ మటుకు కేవలం ఇన్స్టలేషన్, ట్రాన్స్ఫర్మేషన్, లాంగ్వేజ్ అని అంటాం. సో లాంగ్వేజ్ డేటా మోడలింగ్ మీద ఫోకస్ ఉంటుంది. సెకండ్ వీక్ మొత్తము డేటా విజువలైజేషన్, ఫార్మాట్ ఎలా చేయాలి, ఎలా ప్లాట్స్ బిల్డ్ చేసుకోవాలనే దాని మీద ఉంటుంది ఎక్కువ, రైట్? విజువలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ డాక్స్ డేటా అనాలిసిస్కి వెళ్తామండి. డాక్స్ అని ఉంటుంది. డాక్స్ ఏంటంటే డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అని ఒక లాంగ్వేజ్, ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అనే ఉంటాయి. దాని ద్వారా మనం ఏంటంటే డేటా అనలైజ్ చేయొచ్చు. మనం కేవలం బ్లైండ్గా ఒక విజువలైజేషన్ అని డ్రాప్ చేసేయడం వల్ల ఉపయోగం ఉండదు. మనం ప్రాపర్గా డేటా అనలైజ్ చేయాలంటే డాక్స్ లాంటి అడ్వాన్స్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ అన్నది మనం రిలే అవ్వాల్సి ఉంటుంది. అదే మీకు ట్యాబ్లోలో ఇలాంటి ఆప్షన్స్ చాలా తక్కువ. అఫ్ కోర్స్ మనం రాయొచ్చు, బట్ డాక్స్ అనేది అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి వస్తున్న ఒక లాంగ్వేజ్. ట్యాబ్లోతో లేకపోతే వేరే ఏ టూల్తో కంపేర్ చేస్తున్నా కూడా డేటా అనాలిసిస్ అనేది ఇట్స్ మచ్ మోర్ ఎఫిషియెంట్ ఇన్ పవర్ బిఐ. ఇది ఎక్సెల్లో కూడా ఉంది, బట్ మీకు ఎక్సెల్తో కంపేర్ చేసుకున్నట్లయితే పవర్ బిఐలో అరౌండ్ 300 అడిషనల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయండి. అరౌండ్ 700 ఫంక్షన్స్ మీకు ఎక్సెల్లో డాక్స్ ఫంక్షన్స్ ఉంటాయి. పవర్ బిఐ వచ్చేసరికి అరౌండ్ 900 ఉంటాయి. ఓకే. సో మీకు ఈ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, రో ట్రాన్స్ఫర్మేషన్స్ అంతా కూడా మీకు ఫస్ట్ వీక్లో వస్తుంది. అండ్ మీకు ఒక క్వైరీ అంటే డేటాను మనం వచ్చినప్పుడు రో బేస్ కానీ లేదా కాలమ్ బేస్ కానీ మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ కంబైన్ క్వైరీస్ అనేది లేదా మర్జ్ క్వైరీస్ అన్నది ఈ సిచ్యువేషన్లో వస్తుంది అనమాట. మీకు మర్జ్ అంటే మీకు సీక్వెల్ తెలిసిన వాళ్ళు ఎస్పెషల్లీ జాయిన్స్ అని అంటారు కదా, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఇలాంటివన్నీ కూడా మర్జ్ క్వైరీలో వస్తుంది. అదే మీకు సీక్వెల్ తెలిసినట్లయితే యూనియన్ ఆల్ అండ్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కంబైన్ క్వైరీస్ కింద వస్తుంది అనమాట. ఈ డేటా మోడలింగ్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. మీకు ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా డేటా విజువలైజేషన్ మనం ప్రొవైడ్ చేయం. సో డేటాని టేబుల్స్ని లింక్ చేస్తాం. సో ఈ డేటా మోడలింగ్ స్టేజ్ కింద వస్తుంది. అది ఫస్ట్ వీక్లో వస్తుంది. థర్డ్ వీక్ మొత్తము డాక్స్ ఉంటుందండి. ఫస్ట్ వీక్లో మీకు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ లాంగ్వేజ్ ఉంటుంది. సెకండ్ వీక్లో మీకు విజువలైజేషన్ ఉంటుంది. థర్డ్ వీక్లో డాక్స్ ఉంటుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వీక్స్ మొత్తం ఏంటంటే మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఓకే. ఎంఎల్ పార్ట్ కూడా ఉంటుంది. మొత్తం 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి మొత్తం ఈ కోర్స్లో. ప్లస్ ఎంఎల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. మిషన్ లెర్నింగ్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. డాక్స్లో మీకు ఒక రకమైన ఫంక్షన్స్ కాదు, మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో. లాజికల్ కానీ, టెక్స్ట్ వేస్ కానీ, డేట్ టైం కానీ, లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, లేదా ట్రిగ్నోమెట్రీ సంబంధించిన ఫంక్షన్స్ కానీ,
ఉంటాయి. అరౌండ్ 900 ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ మోస్ట్లీ మనం అరౌండ్ అట్లీస్ట్ 200 to 300 ఫంక్షన్స్ అనేవి కవర్ చేస్తాం ఈ కోర్సులో. మెయిన్ ఇంపార్టెంట్ వన్. ఈ విజువలైజేషన్ టాబ్లో డేటా అండ్ జియోగ్రఫికల్ డేటా అగైన్ విజువలైజేషన్ కింద వస్తుంది. మనం మ్యాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి జియోగ్రఫికల్ డేటా కింద వస్తుంది. ట్యాబ్లో నార్మల్గా టేబుల్ ఫామ్లోని ప్రజెంట్ చేసి విత్ మెజర్స్ అంటాం, అంటే క్యాల్కులేటెడ్ వాల్యూస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిని ట్యాబ్లో ఫామ్లో తీసుకొస్తాం. అది ఎలాగన్నది ఇది కంప్లీట్గా విజువలైజేషన్ కింద వస్తుంది. పవర్ బిఐ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తుంది కేవలం పవర్ బిఐ డెస్క్టాప్ మట్టుకే. మీరు ఒక రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా పబ్లిష్ చేస్తాం అన్నది అది పవర్ బిఐ సర్వీస్లో ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీరు రిపోర్ట్ పబ్లిష్ చేయడం కానీ ఎడిట్ కూడా చేయొచ్చు, కానీ మెయిన్ పర్పస్ ఏంటంటే షేరింగ్, కొలాబరేటింగ్, ఈ రిపోర్ట్ని ఎలా పంపించడం, యాప్స్ని ఎలా బిల్డ్ చేసుకోవడం, డిప్లాయ్మెంట్ పైప్ని ఎలాగా, అంటే డేటా నుంచి ఒక రిపోర్ట్ మీకు జనరేట్ చేసి పంపించేంత వరకు ఆటోమేటిక్ ఈమెయిల్ ఇలాంటివన్నీ కూడా ఎలా మనం పైప్లైన్ క్రియేట్ చేసుకోవాలి అన్నది పవర్ బిఐ సర్వీస్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పవర్ బిఐ సర్వీస్ అనేది ట్రయల్ పీరియడ్లో మైక్రోసాఫ్ట్ 365 30 days ట్రయల్ వస్తుంది. ఒకవేళ మీరు పెయిడ్ ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది పెయిడ్ వర్షన్, సో అరౌండ్ 1700 rupees per month అవ్వచ్చు ఒకవేళ 1 month కంటే ఎక్సీడ్ అయినట్లయితే. మీకు ట్రయల్ వర్షన్ అన్ని ఫీచర్స్ మీకు ఎనేబుల్ అయ్యిండవు. సో నా అడ్వైస్ ఏంటంటే ఈవెన్ దో 1700 rupees అయినా మీరు పే చేసి పవర్ బిఐ సర్వీస్ మీకు కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందో అలాగా మీకు పవర్ బిఐ సర్వీస్ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. ఓకే, సో పవర్ బిఐ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అంటే పవర్ బిఐ సర్వీస్ అరౌండ్ 4th or 5th week ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మీకు పవర్ బిఐ సర్వీస్ కానీ కవర్ అవుతుంది. ఓవరాల్గా ఇది కోర్స్ కంటెంట్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ వీక్లో వచ్చేసి మీకు డేటాను లోడ్ చేయడం ఎలాగా, ఇన్స్టలేషన్ చేయడం ఎలాగా, డేటాను ట్రాన్స్ఫర్మేషన్ క్లీనింగ్ ఎలా చేయాలన్నది. సెకండ్ వీక్ వచ్చేసరికి మీకు విజువలైజేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. థర్డ్ వీక్లో డాక్స్ అనేది ఉంటుంది. ఫోర్త్ వీక్లో పవర్ బిఐ సర్వీస్, డిప్లాయ్మెంట్, ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి 4th and 5th weeksలో. ఓకే, సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి కంటెంట్ గురించి. సార్ 1 minute సార్, యాక్చువల్ గా రిపోర్టింగ్ టూల్ అంటున్నాం కదా పవర్ బిఐ అనేది. అవును అవును. ఈ రిపోర్టింగ్స్ అసలు ఎందుకు, అంటే ఒక రిపోర్ట్ ఏమైనా చూపించగలుగుతారా జనరేట్ చేస్తున్న రిపోర్ట్ గూగుల్ నుంచి? ఓకే, సో ఇప్పుడు ఇది కోవిడ్ డాష్ బోర్డ్ అండి. అంటే దీన్ని రిపోర్ట్ అని అన్నాను ఎందుకంటే పవర్ బిఐ డెస్క్టాప్ చూపిస్తున్నాం కాబట్టి. డాష్ బోర్డ్స్ అనేవి మీకు పవర్ బిఐ సర్వీస్లో వస్తుంది. బట్ ఇలా ఉంటుంది ఒక రిపోర్ట్. సో మనకి డేటా వచ్చినప్పుడు సో క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఏ విధంగా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి డాష్ బోర్డ్ క్రియేట్ చేసి. రైట్, సో మీకు కోవిడ్ అనేది ఇప్పుడు మీకు కరోనా వైరస్ సంబంధించింది కదా, కరోనా వైరస్ సంబంధించిన డేటాని మనం అనలైజ్ చేసి ప్రజెంట్ చేసాం. మీకు చూసినట్లయితే కన్ఫర్మ్డ్ కేసెస్ వచ్చేసి మీకు ఎక్కువ ఇక్కడ ఈ డేటా విత్ బార్ గ్రాఫ్స్ అనేవి కంబైన్ చేయడం వల్ల కాలిఫోర్నియా ఎక్కువ ఉందని మనం ఈజీగా జడ్జ్ చేయొచ్చు కదా. సో మీకు మ్యాప్ పరంగా చూసినట్లయితే మీకు సో ఎక్కడ రెడ్గా ఉన్నది పార్ట్ హై, సో ఈ ఏరియాస్లో ఎక్కువ హైగా ఉంది. రైట్, సో ఈ విధంగా మనం విజువలైజేషన్స్ అనేవి డేటా లేదా డేటా అనాలిసిస్ లేదా సీక్వల్ ఇలాంటివి హై టెక్నికల్ ఆస్పెక్ట్ తెలియని వాళ్ళు కూడా రిపోర్ట్స్ ద్వారా మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ మేనేజర్స్ లేదా బిజినెస్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది. అంటే లేమెన్ కూడా ఒక రిపోర్ట్ చూసి ఈజీగా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, ఏ రిపోర్టు దాని పర్పస్ ఏంటి అన్నది. సో మాకు ఇది తీసుకున్నట్లయితే మనం స్లైసింగ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా స్లైసింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు డేటా ఆటోమేటిక్గా డైనమిక్గా మారుతుంది. రైట్, సో ఆ డేట్ తగ్గట్టుగా. సో ఇది డైలీ డెత్స్, ఇవి డైలీ కేసెస్. సో ఈ విధంగా ఉంటుంది రిపోర్ట్. మీకు డాష్ బోర్డ్, ఇది యాక్చువల్గా ఇది డాష్ బోర్డ్ కాదు, పవర్ బిఐ సర్వీస్లో డాష్ బోర్డ్ వస్తుంది, దాన్ని పింక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది ఒక డాష్ బోర్డ్ అనుకోవచ్చు మీరు పవర్ బిఐ డెస్క్టాప్లో. దీని పర్పస్ ఇది. ఓకే సార్, నేను ఇప్పుడు ఒక 3+ or 4+ ఎక్స్పీరియన్స్ పెడదాం అనుకుంటున్నాను, అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ర్యాంక్ నేను పెట్టాలి అంటే పవర్ బిఐ సైడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, లేకపోతే ఈ యాక్చువల్ గా ఇవి ఉంటాయి కదా రెస్పాన్సిబిలిటీస్, మెయిన్ గా ఏమేమి ఎలా పెట్టుకోవాల్సి వస్తుంది? ఓకే, మీకు 2 years వర్క్ అయినట్లయితే కేవలం విజువలైజేషన్ క్లీనింగ్ వర్క్ అయితే సరిపోతుంది. కానీ ఒక 3-4 years మీరు ఎక్స్పీరియన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నట్లయితే యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ డాక్స్, డేటా అనాలిసిస్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
సో ఈ ఆల్మోస్ట్ మీకు ఎం అండ్ డాక్స్ రెండు కలిపినట్లయితే అరౌండ్ 6-7 సెషన్స్ కేవలం దాని మీదే ఉంటుంది. అరౌండ్ 900+ ఫంక్షన్స్ టుగెదర్, అంటే ఎం అండ్ డాక్స్ రెండు కలిపి అరౌండ్ 900+ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఏ టూల్లో కూడా అన్ని ఫంక్షన్స్ అనేవి లేవు. సో ఒకవేళ మీరు 2 years వరకు అయినట్లయితే కేవలం ట్రాన్స్ఫర్మేషన్, డేటా క్లీనింగ్, మ్యాషప్, డేటా విజువలైజేషన్ ఎలా డిప్లాయ్ చేయాలంత వరకు ఫోకస్ చేసి సరిపోతుంది. ఒకవేళ 4 years వరకు వెళ్ళాలనుకున్నట్టయితే డాక్స్ మీద ఫోకస్ చేయండి దయచేసి. సార్ ఒకసారి నౌకరీలో 4+ ఎక్స్పీరియన్స్ మీద జాబ్స్ ఉన్నది ఒకసారి చూపించరా? ఎవరో వీడియో షేర్ చేశారు, అది బ్రాడ్ మీకు బ్యాండ్ విత్ కొంచెం తీసుకుంటుంది. మీరు ఆ వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొంతమంది కొత్తగా వస్తారు కదా, ఐడియా ఉంది. ఈ విధంగా ఉందండి. 4 to 9, 3 to 8 రిక్వైర్మెంట్ వచ్చేసి 3 to 8 అడుగుతున్నారు, 4 to 9 అడుగుతున్నారు. అరౌండ్ 4 years ఉంది, 3 to 4 years ఉంది. కొంతమంది 2 to 4 అడుగుతున్నారు. అప్లికేషన్ డెవలపర్, పవర్ BI అప్లికేషన్ డెవలపర్. సో సార్ మనకి ఇప్పుడు చెప్పండి సార్. ఒక్క జాబ్ ఓపెన్ చేయండి సార్ కొద్దిగా, అంటే అక్కడ వాళ్ళు ఏం అడిగారు అనేది స్టూడెంట్స్ కి తెలియాలి కదా. చాలా మంది అడుగుతూ ఉంటారు, ప్రెసెంట్ మార్కెట్ చాలా బాగుందండి, చాలా బాగుంది కదా అసలు పవర్ BIకి అని అడుగుతూ ఉంటారు నన్ను. బాగుందనే చెప్తాం, ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయినా సరే బాగుందనే చెప్తాం. కానీ వాళ్ళు ఈ నౌకరీ మాస్టర్ లో చూసుకుని ఒక 1 month నుంచి ఎన్ని జాబ్స్ పడాయి అనేది వాళ్ళు చూసుకోగలిగితే వాళ్ళకి ఆ డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళని ఎవరిని అడిగినా సరే, ఏ టూల్ గురించి అడిగినా సరే బాగుందనే చెప్తాను కానీ బాగాలేదని చెప్పం కదా. ఇంకోటి ఏం అడుగుతారంటే సార్ నన్ను, మీ దగ్గర పవర్ BI ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ నెంబర్ ఇవ్వండి, వాళ్ళకి జాబ్ వస్తే నేను వాళ్ళని రెఫరెన్స్ గా తీసుకుంటాను అంటారు, అడుగుతూ ఉంటారు. అలా అడగొద్దండి నన్ను పొరపాటును కూడా. ఎందుకంటే నా స్టూడెంట్స్ మీకు మన ఇన్స్టిట్యూట్ గురించి, అంటే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ లో చాలా మంది కొత్తగా వస్తున్నారు. అంటే ఒక 5-6 ఉన్నారు స్టూడెంట్స్ అంతే, మన ఓల్డ్ స్టూడెంట్స్ 4. ఏంటంటే అండి, వాళ్ళ జాబ్ వచ్చినా సరే నేను వాళ్ళ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నేను బయటకు పాస్ చేయకూడదండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఇవ్వకూడదు. వీళ్ళందరూ కూడా 4+, 5+ ఫేక్లు పెట్టుకుని వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు నా దగ్గర. వాళ్ళ డీటెయిల్స్ ఇదిగోండి వీళ్ళకి హెల్ప్ చేయండి అని ఇస్తే అసలు స్టూడెంట్ ఒప్పుకోడు, నా డీటెయిల్స్ మీరు ఎందుకు పాస్ చేస్తున్నారు వేరే స్టూడెంట్ గానే. అదే ఫ్రెషర్ గా అనుకోండి బాధ ఉండదు. ఫ్రెషర్ గా అయితే స్టూడెంట్ ఫోటో పెట్టి నా వెబ్సైట్ లో పెట్టేసుకుంటా, ఇతనికి ఫ్రెషర్ గా సో కంపెనీలో వచ్చిందని చెప్పి. కానీ మీలాంటి వాళ్ళు ఈ పవర్ BI కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, మ్యూసాఫ్ట్ కానీ ఇలాంటి టూల్స్ కి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టుకుని జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళే. వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి. దాదాపుగా మా స్టూడెంట్స్ లో 50% మందికి జాబ్స్ వచ్చినాయి. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ. వాళ్ళ ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా నాకు షేర్ చేసే రైట్స్ ఉండవు. అంతే తప్పించి అసలు చేయకూడదండి. రేపు మీకు జాబ్ వచ్చినా నేను మీ నెంబర్ ఇంకొకరికి ఇచ్చే పర్మిషన్ నాకు ఉండదు, ఇవ్వకూడదు కూడా. ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. ఆ విషయాలు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీరు ఆనెస్ట్ గా హార్డ్ వర్క్ చేసుకుంటే మాత్రం 100% జాబ్ దొరుకుతుంది. మా హెల్ప్ కూడా. మీకు పవర్ BI అనేది మీరు చూసినట్లయితే మోస్ట్లీ ఏంటంటే మీకు పవర్ BI డాక్స్ క్వైరీస్, KPIs ఎలా బిల్డ్ చేయాలన్నది, ETL లేదా విజువల్ రిపోర్ట్స్, పవర్ BI ప్రోగ్రామర్, ఇదే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. చూడండి, అంటే ఆ డిస్క్రిప్షన్ చూస్తున్నాను నేను. ఎలాగా మీకు ఆరకిల్, MySQL బేసిక్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే డేటాను మోస్ట్లీ ఏంటంటే మీకు ఆల్రెడీ డంప్ చేస్తుంటారు, SQL సర్వర్ లేదా ఆరకిల్ RDBMS లో డంప్ చేస్తుంటారు. సో వాటిని ఎలా ఫెచ్ చేసుకోవాలి, ఆ కనెక్టివిటీ అనేది ఆబ్వియస్లీ మనం ఈ కోర్సులో కవర్ చేస్తాం. ఫస్ట్ కల్పన గారు అడిగారు అనుకుంటా ఈ క్వశ్చన్. సో SQL కవర్ చేస్తారా? SQL కవర్ చేస్తాం. SQL పర్పస్ అయితే మేము యాక్చువల్గా ఫ్యాకల్టీ బాగా చెప్తారండి. SQL లేదు ఫ్యాకల్టీ చెప్పిన దాని తర్వాత మేము రికార్డింగ్స్ కూడా షేర్ చేస్తాం. SQL మీద మేము చెప్పిన వీడియోస్, అంటే ఒక బ్యాచ్ కి చెప్తాం కదా, ఆ SQL వీడియోస్ అన్ని షేర్ చేస్తాం. మీకు ఓపిక ఉంటే వాటిని వినొచ్చు. నియర్లీ ఒక 25 hours ఆఫ్ వీడియోస్ ఉంటాయి. SQL డెవలపర్, SQL డెవలపర్ అవి అవసరం లేదు, మొత్తం అన్ని వినాల్సిన అవసరం ఉండదు. లేదండి నేను పర్ఫెక్ట్ గా నేర్చుకుంటానంటే ఆ వీడియోస్ షేర్ చేస్తామండి.
సీక్వల్ పార్ట్ వచ్చేసి ఇదండి. సార్ చెప్తుంది ఏంటంటే మీకు సీక్వల్తో పాటు పిఎల్ సీక్వల్, టీ సీక్వల్ లాంటి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఈ కోర్సులో వచ్చేసరికి మీకు సీక్వల్ బేసిస్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు డేటా ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మీకు అంటే కేవలం ఎక్సెల్, సిఎస్వి ఇలాంటివి మటుకే ఉండవు కదా. మల్టిపుల్ ఫార్మాట్స్లో మనకు డేటా వస్తుంటుంది. JSON, REST API నుంచి కానీ MySQL, SQL, PostgreSQL, Oracle ఇలాంటి వాటిని. సో వాటిని ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అడిషనల్ రిసోర్స్ లైక్ PSQL ఇలాంటి PL SQL కావాలనుకున్నట్లయితే సార్ మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ సబ్జెక్ట్ వైజ్ గా అయితే మీకు ఉన్న డౌట్స్ అడగండి. సబ్జెక్ట్ వైజ్ డౌట్స్. ఇప్పుడు మీకు ETL అంటే ఏంటి, వేర్ హౌస్ అంటే ఏంటి, అసలు ఫీల్డ్స్ అంటే ఏంటి, అంటే చాలా మంది కొత్తగా వచ్చి ఉంటారు. ఇవన్నీ కూడా సార్ చెప్పినట్లో డేటాని క్లీనింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు సార్ చెప్పేటప్పుడు క్లీనింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది. అసలు ఇప్పుడు మనకి ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఒక టేబుల్, ఒక ఇన్ఫర్మేషన్ మన టేబుల్లో సేవ్ చేసేటప్పుడు అందులో నియర్లీ 100 to 200 ఫీల్డ్స్ ఉంటాయి. మనకు అన్ని ఫీల్డ్స్ అవసరం ఉండదు రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు. లేకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే నెంబర్ ఫీల్డ్ లో టెక్స్ట్, నెంబర్ ఫీల్డ్ లో ఇంకో ఫీల్డ్ ఏదో ఒకటి యాడ్ చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ చెప్తారు. ఇక్కడ సార్ చెప్పిన దాంట్లో మీకు అర్థం కాని పదాలు చాలా దొరుకుతాయి, కనపడతాయి. ఇవన్నీ ఏంటంటే మీకు క్లాసులు జరిగేటప్పుడు మెల్లమెల్లగా 1 by 1 క్లియర్ అయిపోతా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుందని చెప్పను. టూల్ అనేది మీకు సబ్జెక్ట్ వైజ్ గా ఒక 3+ 4+ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి ఎంతైతే సబ్జెక్ట్ కావాల్సి వస్తుందో అదంతా కూడా మనకి మహేష్ గారు మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అది మీరు కూర్చుని రోజుకొచ్చి 4 గంటలు కూర్చుంటారో 6 గంటలు కూర్చుంటారో 100% కూర్చుని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీరు ఇంప్రూవ్ అవుతారండి. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ వైజ్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మహేష్ గారిని. మీకు ఎక్స్పీరియన్స్ గురించి కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను ఆఖరి మూమెంట్ లో మీతో డిస్కస్ చేస్తాను. యాక్చువల్ గా నేను ఇంత మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను యాక్చువల్ గా ETL డెవలపర్ గా దాదాపుగా 5 సంవత్సరాలు వర్క్ చేశాను. తర్వాత రిపోర్టింగ్ సైడ్ అయితే మాత్రం అంటే ఈ రిపోర్టింగ్ టూల్స్ లో నేను వెళ్ళలేదు, కానీ డేటా స్టేజీ, ఇన్ఫర్మేటికా టూల్స్ మీద వర్క్ చేశాను. తర్వాత టిప్కో మీదకి మైగ్రేట్ అయ్యాను. అంటే టిప్కో అంటే ప్రెసెంట్ మ్యూసాఫ్ట్. అందుకని నాకు ఈ కాన్సెప్ట్స్ అన్ని దాదాపుగా నేను బెంగళూరులో ఉండేటప్పుడు దాదాపుగా 5 ఏళ్ల పాటు ఈ ETL టూల్స్ అంటే ఈ వేర్ హౌస్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా నేను ఇన్స్టిట్యూట్స్ లో టీచ్ చేసేటోడిని. అందుకని బాగా నాకు కమాండ్ ఉంటుంది వీటి మీద. అందుకని నేను మాట్లాడాల్సి వస్తుంది. సార్ కూడా చాలా బాగా చెప్తారు. మీ డౌట్స్ అన్ని సబ్జెక్ట్ వైజ్ గా డౌట్స్ అన్ని మీరు ఫ్యాకల్టీని అడగండి. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఆఖరి మూమెంట్ లో మీతో డిస్కస్ చేస్తాను. ఏమైనా క్వశ్చన్స్ అడగండి. హలో చెప్పండి సార్. MX Excel రావాలా సార్ ఇది దీనికి? ఏంటండి? MX Excel షీట్. MS Excel కంపల్సరీ ఏం కాదండి. MS Excel అనేది లైక్ ట్యాక్స్ లాంటివి యూజ్ చేస్తారు, కానీ అది యాక్చువల్ పర్పస్, ప్రైమరీ పర్పస్ స్టోరేజ్ కోసం. ఈ పవర్ BI యొక్క పర్పస్ ఏంటంటే స్టోరేజ్ పర్పస్ కోసం కాదు, బట్ స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ETL లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలి, డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, డేటా విజువలైజేషన్, డేటా రిపోర్ట్స్, దాన్ని ఎలా కొలాబరేట్ చేసుకోవాలి మిగతా టీమ్ మెంబర్స్. ఇది పర్పస్. యాప్స్ ఎలాబరేట్ చేసుకోవాలన్నది. ఎక్సెల్ కంపల్సరీ కాదు, తెలిస్తే మంచిది. అంటే డాక్స్ వాల్యూ రావడానికి ఎక్సెల్ డాక్స్ అని ఎక్సెల్ లో కూడా యూజ్ చేస్తారు, కానీ అవసరం లేదు. సో ఆ పర్స్పెక్టివ్ లో కోర్స్ అనేది ఉండదు. ఎక్సెల్ మీకు తెలుసు అన్న పర్స్పెక్టివ్ ఏమైతే ఉండదు. బిగినర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. నో వాయిస్ కాడ జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇన్స్టాల్ చేసుకోవడానికి సిస్టమ్ కి ఉన్న అంటే 4GB సరిపోద్దా? 4GB అన్నది మీకు ఓకే బేసిక్ స్టఫ్ అయితే ఓకే సరిపోతుంది. బట్ నా రికమెండేషన్ అంటే మీ డేటా అనాలిసిస్ కానీ ఏదైనా సరే అట్లీస్ట్ 8GB ఉండాలి. మీకు టూల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వర్క్ చేయొచ్చు. Windows 8 or 10 కనీసం ఉండాలి. సో మీ Windows 10 ఉంటే బెటర్. Windows 7 ఉంటే దయచేసి అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ SQLs బేసిక్ ఉన్నాయి సార్. ఏంటంటే SQL బేసిక్స్ అనేవి కవర్ అవుతాయండి కోర్సులో. మరి డేటా వేర్ హౌస్? ఓకే, డేటా వేర్ హౌస్ అనేది ఓకే మీకు RDBMS అని ఒకటి ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. OLTP అంటాము. ఇంకోటి వచ్చి OLAP. OLTP అనేది ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ డేటాబేస్ అనమాట. అంటే ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి,
మీరు ఆ కార్డ్ ఇన్సర్ట్ చేశారు, అమౌంట్ డెబిట్ చేశారు లేదా క్రెడిట్ చేశారు. సో ఇది ట్రాన్సాక్షనల్ డేటాబేస్ కింద స్టోర్ అవుతుంది అనమాట. అదే మీకు రిపోర్టింగ్ వచ్చేసరికి దాన్ని OLAP అంటాం, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ కోసం, లేదా వాటిని వేర్ హౌస్ని అంటాం. సో డేటా వేర్ హౌస్ అని అంటాం. సో వీటిలో ఏంటంటే ఇది స్టాటిక్ డేటా, మీరు ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇన్సర్ట్ అప్డేట్ ఇట్లాంటివి ఉండవు, కేవలం సెలెక్టే ఉంటుంది. కానీ అది డేటా అనేది రిపోర్టింగ్ పర్పస్ కోసం మల్టీ డైమెన్షనల్ డేటా ఫామ్ లో క్రియేట్ చేసి పంపిస్తారు, రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. యా రైట్, విజువలైజేషన్ కోసం, డేటా అనాలిసిస్ కోసం చేస్తారు, బిజినెస్ రిక్వైర్మెంట్ కోసం ఇదంతా. సో ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ డేటాని, రిపోర్టింగ్ పర్పస్ డేటాని అది వేరుగా చూడాల్సి ఉంటుంది. రైట్. ఇంకెవరికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఇది చెప్పండి. హలో సార్, చెప్పండి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్? ఓకే, యాప్ ఓకే, ఇది పవర్ బిఐ డెస్క్టాప్ టూల్ అంటున్నారా? అవును. పవర్ బిఐ సర్వీస్ కూడా మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అని ఉండాలండి. కేవలం పవర్ బిఐ డెస్క్టాప్ సరిపోదు. ఆ రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా కొలాబరేట్ చేసుకుంటాము, ఏ విధంగా సెక్యూరిటీని మెయింటైన్ చేస్తాము, అండ్ యాప్స్ ఎలా బిల్డ్ చేయాలనేవన్నీ కూడా మీకు పవర్ బిఐ సర్వీస్ కింద వస్తుంది, పవర్ బిఐ డెస్క్టాప్ లో ఉండదు. ఓకే రైట్. సో పవర్ బిఐ సర్వీస్ కూడా నేర్చుకోవాలి. పవర్ బిఐ సర్వీస్ అని ఇంక్లూడెడ్. ఒకవేళ మీ పవర్ బిఐ సర్వీస్ ఫుల్ ఫ్లెడ్జ్ లైసెన్స్ మీకు తీసుకోవాలనుకున్నట్లయితే అరౌండ్ 1700 రూపీస్ అవుతుంది పర్ మంత్, $20 ప్లస్ ట్యాక్స్. అది ట్రయల్ పీరియడ్ మైక్రోసాఫ్ట్ 365 E5 కింద ట్రయల్ పీరియడ్ 30 days ఇస్తున్నారు. కానీ అది ఎంతవరకు ఫీచర్ అనేది, అంటే ఆబ్వియస్లీ అన్ని ఫీచర్స్ అవైలబిలిటీ ఉండవు కదా. మీరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ కావాలంటే వచ్చేసి టూల్ కొనండి, వెంటనే కొనాల్సిన అవసరం లేదు, 3rd week నుంచి తీసుకోవచ్చు ఒకవేళ కొనాలనుకున్నట్లు. ఆ టూల్ కొనుక్కొని మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా సార్ రియల్? అవునండి, ఫస్ట్ 2 weeks అవసరం లేదు, 3rd or 4th week నుంచి స్టార్ట్ అవుతుంది. సో పవర్ బిఐ సర్వీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు లైసెన్స్ తీసుకొని అప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. అప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ కంప్లీట్లీ ఫ్రీ. సో మీ ట్యాబ్లో డెస్క్టాప్ వచ్చేసి అరౌండ్ 14 days ట్రయల్ ఉంటుంది అంతే. కానీ పవర్ బిఐ డెస్క్టాప్ కంప్లీట్లీ ఫ్రీ. అఫ్ కోర్స్ ట్యాబ్లో పబ్లిక్ ఉంది, బట్ దాని ద్వారా మల్టిపుల్ డేటా సోర్స్ని కనెక్ట్ చేయలేం, వెరీ లిమిటెడ్. కానీ ట్యాబ్లో డెస్క్టాప్లో ఆ లిమిటేషన్ ఏమి ఉండదు, అన్లెస్ పవర్ బిఐ సర్వీస్ ఇస్ రిక్వైర్డ్. ఓకే. ప్రో ఉంది, బట్ ప్రోలో కూడా అన్ని ఫీచర్స్ ఉండవు. పవర్ బిఐ సర్వీస్ కొనడమే మంచిది మీకు, ఎస్పెషలీ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఇది లేదు, అవైలబిలిటీ లేదు. అది పవర్ కెపాసిటీ ఉండేది, ఇప్పుడు పర్ యూజర్ వచ్చింది. సో పర్ యూజర్ బెటర్ చాలా, అదే నేను ఖచ్చితంగా అడ్వైస్ చేస్తాను కొనమని, కానీ వెంటనే కొనాల్సిన అవసరం లేదు. రియల్ టైం అరౌండ్ అదే 4 projects ఉంటాయండి కంప్లీట్ గా. 3 projects నార్మల్ మీకు పవర్ బిఐ సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాం, ప్లస్ 1 ML ప్రాజెక్ట్ అనేది ఉంటుంది డేటా ఫ్లో యూజ్ చేసి. సార్ బిఐ మీన్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ సార్? అవునండి, బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇంతకుముందు ట్రెడిషనల్ అని ఒకటి ఉండేది మీకు, SSIS, SCS, SRS ఇవన్నీ ట్రెడిషనల్ కింద వచ్చేది. ఈ పవర్ బిఐ ట్యాబ్ లో ఇవన్నీ కూడా సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు అనమాట. అంటే డేటా, అంటే ఇంతకుముందు IT ఒక సపరేట్ టీం ఉండేది, వాళ్ళు బిల్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డేటా అనలిస్ట్ కూడా తీసుకొని ఆ టూల్ ని ఇన్స్టాల్ చేసుకొని బిల్డ్ చేసే పాసిబిలిటీ ఉంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఎవరైనా సరే ఎండ్ యూజర్ కూడా బిల్డ్ చేసే విధంగా బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ సైకిల్ ఆ విధంగా వస్తుంది. ఓకే. 3 విధాలుగా 3 phases లో ఉంటుంది, ట్రెడిషనల్, SSBI అండ్ దిస్ వన్. ఈ పవర్ బిఐ కి ఫినాన్షియల్ బిఐ కి డిఫరెంట్ ఏముంటుంది? ఫినాన్షియల్ బిఐ టూల్ చెప్తున్నారా మీరు, లేకపోతే ఫినాన్షియల్ బిఐ డొమైన్ చెప్తున్నారా? ఫినాన్షియల్ బిఐ టూల్ సార్ నేను యూజ్ చేస్తాను యాక్చువల్లీ ఆఫీస్ లో. నేను కూడా కస్టమర్ అంటే కార్డ్ హోల్డర్స్, నేను T&D డిపార్ట్మెంట్ లో ఉంటాను. నేను కార్డ్ హోల్డర్ డాటా నేను ఎవ్రీ వీక్ ఫుల్ చేస్తుంటా. వాళ్ళది పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఏజింగ్ ఉన్నాయి, మొత్తం నేను మామూలుగా వర్క్ చేస్తాను దానిపైన. FBI మీద చేస్తాను, ఫినాన్షియల్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే, నా డొమైన్ ఎక్స్పెక్టేజ్ ఏంటంటే SQL, DBA పార్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్, డేటా అనాలిసిస్, పవర్ బిఐ, ట్యాబ్లో, ఈ పైథాన్. సో ఇది నా డొమైన్ ఎక్స్పెక్టైజ్. ఫైనాన్షియల్ బిఐ నేను టచ్ చేయలేదండి, సో నేను కామెంట్ చేయలేదు దాని మీద.
హలో, చెప్పండి. యా, ఇప్పుడు ఇది ఒక్క టూల్ నేర్చుకుంటే సరిపోతుందంటారా 4+ పెట్టి జాబ్ చేయడానికి? యా, మీకు అదే ఇంతకుముందు వెంకట్ సార్ అడిగారు సో ఒక క్వశ్చన్. సో అరౌండ్ 2 years వరకు అయితే మీకు నార్మల్ డేటా క్లీనింగ్ విజువలైజేషన్ సరిపోతుంది. బట్ మీకు డేటా అనాలిసిస్ మీద ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి. అరౌండ్ 4 years మీరు వెళ్ళాలనుకున్నట్లయితే. యా, ఎందుకంటే 2015లో ఎంటెక్ పాస్ అవుట్, సో మినిమం 4 పెట్టాల్సి వస్తుంది కదా. అవును, అర్థమైంది. అప్పుడు డేటా అనాలిసిస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, డాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, అండ్ రియల్ టైమ్ లైక్ యాప్స్ ఎక్కువ బిల్డ్ చేయండి. ఓకే, టోటల్ 5 weeks లో ఇవన్నీ కవర్ అవుతాయి. అవునండి, అరౌండ్ 45 hours ఉంటుంది. అంటే ఇది 1 hour లేదా 45 minutes 30 minutes కోర్స్, పర్ డే సెషన్ కాదు. సో పర్ డే సెషన్ అరౌండ్ 2 hours ఉంటుంది. అరౌండ్ మీరు ఓవరాల్ టుగెదర్ చూడాల్సి ఉంటుంది. 45 hours ఉంటుంది. అరౌండ్ 5 weeks or 6 weeks వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ అవన్నీ ఎలా ఎక్కడ పెట్టాలి ఏంటి అని కొంచెం చెప్తారా దాని గురించి? వెంకట్ చెప్పండి. నేను మాట్లాడతానండి. సబ్జెక్ట్ వైజ్ గా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే సార్ చేస్తారు అంటే సార్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే సార్ ఉంటారు, నేను మాట్లాడతాను మిగతా డీటెయిల్స్ అన్ని కూడా. యా, ఇప్పుడు ఈ టూల్ నేర్చుకోవడానికి ఇప్పుడు SQL బేసిక్స్ అంటున్నారు, ఇక్కడ దాంతో పాటు ఇంకేమైనా నేర్చుకోవాల్సి వస్తుందా ఏమన్నా? అర్థం కాలేదు, మీకు రిపీట్ చేయండి. SQL బేసిక్స్ ఉన్నాయి కదండి, అవి కూడా కవర్ అవుతాయి అంటారా? మీకు టర్మ్ అని నాకు సరిగ్గా వినిపించట్లేదు. SQL అంతే బేసిక్స్ ఉన్నాయి కదండి, బేసిక్స్ అన్న. రైట్. యా, ఆ బేసిక్స్ తో పాటు ఇంకేమన్నా నేర్చుకోవాల్సి వస్తుందా? అవసరం లేదు, బట్ SSAS అనేది కొంతమంది అలాంగ్ విత్ పవర్ BI అంటున్నారు. సో ఆ రిసోర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, బట్ అక్కడ కూడా యూజ్ చేసే డాక్సే. సో ఈ డాక్స్ సేమ్ అదే అక్కడ ఉపయోగపడుతుంది. ఓకే. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ ఏమన్నా? అరుణ్ గారు, డేటా స్ట్రీమింగ్, ఐ మీన్ లైక్ మనం డేటాబేస్ కూడా టచ్ చేస్తాం కదా, ఏ డేటాబేస్ ఏంటి అది కూడా ఉంటుందా మన ప్రాక్టీస్ లో? అవును, SQL వచ్చేసి మీకు బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను SQL సర్వర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ కనెక్టివిటీ వచ్చేసరికి మీకు SQL సర్వర్, ఆరకిల్, MySQL, PostgreSQL, వీలైతే మీకు అజూర్ సంబంధించిన డేటాబేస్ ఏదైనా కనెక్టివిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా? హలో, క్లియర్. ఒకవేళ మీకు SQL సర్వర్లో ఫ్లేవర్లో అంటే టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆరకిల్ అలాగా అన్నప్పుడు మీకు SQL సర్వర్ మీకు ఒక టూల్ మీకు బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఆల్రెడీ కన్వర్షన్ టూల్స్ ఉంటాయి, SQL లైన్స్ లాంటి టూల్స్ ఉంటాయి. దాని ద్వారా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు వేరే ఫ్లేవర్కి, అంత డిఫికల్ట్ ఏం కాదు. ఓకే, అండ్ అడ్వాన్స్ SQL అనేది ప్రతి ఒక్క టూల్లో మీకు RDBMS సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరు ఇంక్లూడ్ చేస్తారు, కానీ అది పవర్ BIలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీకు అడ్వాన్స్ SQL అనేది మీకు ప్యాకేజెస్ లేదా స్టోర్ ప్రొసీజర్స్ అనేవి పవర్ BIలో అవసరం లేదు. సో అందువల్ల మీకు బేసిక్ SQL అండ్ ఏ విధంగా మనం ఒక టూల్ నుంచి ఇంకో టూల్ ఏదో ఒకవేళ అవసరం వస్తే ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్వశ్చన్స్ క్వశ్చన్ క్లియరా? నిజంగా చెప్పాలంటే హండ్రెడ్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. సో అన్ని పాసిబుల్ అవుతుందంటే ఖచ్చితంగా కాదు, బట్ SQL బేసిక్స్ మటు కొంచెంగా స్ట్రాంగ్గా ఉండండి. అట్ ద సేమ్ టైం ఒక టూల్ ఇంకో టూల్ అట్లీస్ట్ 4-5 ఫ్లేవర్స్ అనేవి ఎలాగా మనం హ్యాండిల్ చేయాలి, మేనేజ్ చేసుకోవాలనేది కూడా నేర్చుకోవాలి. ఎనీ అదర్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఈ పవర్ BI మీద ఫీచర్ ఎలా ఉంటుందండి? ఓకే, మీకు డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా ఫ్యూచర్ ఉంది. లైక్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు అప్గ్రేడ్ చేసుకునే విధంగా మీరు ఫోకస్ పెట్టండి. అంటే ఫ్యూచర్లో ఏ ఎక్స్పర్ట్ లాగా మీరు కెరీర్ని డ్రాఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ స్టార్ట్లో వచ్చేసి డేటా అనలిస్ట్, డేటా విజువలైజేషన్ దీంతో స్టార్ట్ చేయండి. ఇది నా అడ్వైస్. ఓకే, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ దీని మీద చాలా మంచి ఫ్యూచర్ ఉంది. 20-30 years ముందు చూసినా లేదా ఇప్పుడు చూసినా డేటా అన్నది ఎక్కడ కూడా మీకు ఆ ఫీల్డ్ వర్క్ అంటే ఓవరాల్ డొమైన్ అయితే మటు తగ్గలేదు ఎక్కడ.
రైట్. సో టెక్నాలజీస్ మారినా కూడా మీకు డొమైన్ పరంగా డేటా అనేది ఒక డొమైన్ పరంగా చూసినట్లయితే మీకు ఆల్రెడీ కాన్స్టెంట్ అలాగే ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇది పవర్ బిఐ మీకు సబ్జెక్ట్ వైజ్ గా డౌట్స్ అన్ని అయిపోయినాయి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు జనరల్ డౌట్స్ అడగండి. ఇప్పుడు చాలా మందికి వచ్చే నన్ను స్టూడెంట్స్ అడిగేది ఫస్ట్ థింగ్, మీ దగ్గర పవర్ బిఐ ట్రైనింగ్ ఉందా? ఉంది. రెండో క్వశ్చన్ ప్రాక్సీ చేసి పెడతారా? రెండో క్వశ్చన్ అడిగేది చాలా మంది స్టూడెంట్స్ అడిగేది, నాకు ప్రాక్సీ చేసి పెడతారా? ప్రాక్సీ అనేది మాత్రం మీకు కంప్లీట్ గా సార్, యాక్చువల్ గా ఇక్కడ పవర్ బిఐ కోర్సు నేను మార్కెట్ లో కానీ వేరే ఇన్స్టిట్యూట్ లో కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నియర్లీ 25 hours ఆఫ్ ట్రైనింగ్ మాత్రమే ఉంటుందండి. నేను చూశాను, చాలా వాటిలో చూసాను. అంటే ఇంకా ఎక్కువ చెప్పేవాళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు. ఒక 10 ఇన్స్టిట్యూట్స్ అబ్జర్వ్ చేస్తే 7-8 మంది స్టూడెంట్స్ నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 month డ్యూరేషన్, 1 month లో అయిపోతుందండి, రోజుకి వచ్చి 1 hour చెప్తుందని చెప్తున్నారు. అంటే నియర్లీ 26 hours ఆఫ్ ట్రైనింగ్ వస్తుంది. ఇక్కడ మనకున్నది ఏంటంటే నియర్లీ ఫ్యాకల్టీ డైలీ 2 hours చొప్పున అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ నేను డెమో వినేసి మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడగటం లేదు. కంపల్సరీగా ఈ డెమో తర్వాత 2 classes మీకు ఫ్యాకల్టీ చెప్తారు. 3rd class లో మీరు ఫీజు పేమెంట్ చేసి కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. కోర్స్ కాస్ట్ వచ్చి 15,000 అండి. ఇంకోటి అడిగేది ఏంటంటే ప్రాక్సీ. యాక్చువల్ గా మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ 45 days ఈ ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత మీరు మినిమమ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నియర్లీ ఒక 10 interviews అటెండ్ అవ్వండి. మార్కెట్ అయితే బాగుంది కదా, 7-8 interviews అటెండ్ అవ్వండి. 7-8 interviews లో ప్రతి ఇంటర్వ్యూలో పడిన క్వశ్చన్స్ అన్ని రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుని ఇక్కడ మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో అడగండి. కంపల్సరిగా నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏదైతే ఆన్సర్ చెప్పలేకపోయారో దానికి ఆన్సర్ కి రెడీ అయ్యి ఉండండి, ఆన్సర్ చెప్పడానికి. ఓకే, సో ఇలా 7-8 interviews అటెండ్ అవ్వండి. 100% మీకు జాబ్ వస్తుంది. అప్పుడు కూడా మీకు జాబ్ రాకపోతే నేను ప్రాక్సీ ఎవరైతే ఫ్యాకల్టీ చేస్తున్నారో, అంటే మహేష్ గారు చేయరు, ప్రాక్సీ చేయరు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ప్రాక్సీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళతో ప్రొసీడ్ అవ్వండి. అంటే మన ఇన్స్టిట్యూట్ ని అడుగుతూ ఉంటారు, మేము ప్రాక్సీ చేస్తామండి, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. నేను రిఫర్ చేస్తాను. మీరు 100% వాళ్ళు జెన్యూన్ ఉంటారు, మీరు చేయించుకోండి. కానీ నా అడ్వైజ్ కానీ మహేష్ గారి అడ్వైజ్ కానీ ఏంటంటే, మీరు ఒక 10 interviews మీరు జెన్యూన్ గా అటెండ్ అవుతే, అంటే అటెండ్ అవ్వడం కాదు, ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏవైతే క్వశ్చన్స్ పడ్డాయో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలి రెండో ఇంటర్వ్యూస్ కి మనం అటెండ్ అయ్యేటప్పుడు. అలా మీరు మరి డిఫరెంట్ టెక్నాలజీ మీద అడిగితే మనం ఏం చేయలేం. పవర్ బిఐలో మనం చెప్పలేని ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఇంటర్వ్యూకి మనం క్లియర్ అయితే, అలా మీరు ఒక 9 interviews అటెండ్ అయితే 10వ ఇంటర్వ్యూలో మీకు రాని క్వశ్చన్ ఏమీ అడగరు. ఇంటర్వ్యూలో ఫస్ట్ థింగ్ కంపల్సరిగా మీరు ఆనెస్ట్ గా మీకుగా మీరే జాబ్ కొట్టుకోగలుగుతారు. ఇంత ప్రాక్టీస్ చేశారు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు సపోర్ట్ పర్సన్ అవసరం కూడా ఉండదు, మీరే వర్క్ చేసుకోగలుగుతారు. అది బెనిఫిట్ అండి. మళ్ళీ ఈ ప్రాక్సీలకు ఒక్కొక్కలాగా ఛార్జ్ చేస్తున్నారు. ఒకళ్ళు 2 lakhs అడుగుతుంటే వాళ్ళు 2.5, ఒకళ్ళు 1.5 ఇలా అడుగుతున్నారు. సో తర్వాత ఇంత క్రాక్ చేసుకుని లోపలికి వెళ్తే మళ్ళీ వర్క్ చేయకపోతే సపోర్ట్ పర్సన్ కి 50,000 40,000 అడుగుతున్నారు. ఇప్పుడు మార్కెట్ అందరూ అలాగే అడుగుతున్నారు. ఇంత పే చేసుకుని వెళ్ళడం అనవసరం. మీరు ఓన్ గా కానీ ఒక్క 9-10 interviews అటెండ్ అయితే 100% జాబ్ కొనుక్కుంటారు. మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. 100% కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుని 100% జాబ్ కొట్టుకుంటారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ నాది 2005 లో అయిపోయింది నా బీటెక్, 2009 లో ఎంటెక్ అయింది. నేను అప్పటి నుంచి చూస్తున్నాను సాఫ్ట్వేర్ సెక్టర్ ఇంత భూమిలో అయితే ఎప్పుడూ లేదు, ఇంత భూమిలో ఎప్పుడూ లేదు. ఇదే బెస్ట్ ఛాన్స్. మీరు ఇప్పుడు ఏదన్నా ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడే ట్రై చేయండి. లేదులే ఇంకొక సంవత్సరం ట్రై చేద్దాం ఇలా మాత్రం ఆలోచించవద్దు. వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే హానెస్ట్ గా కూర్చోండి. రోజుకి వచ్చి చాలా మంది అడుగుతారు, 1 గంట సెషన్ అయిపోతుంది, 1 గంట ప్రాక్టీస్ చేసుకుంటానా అయిపోతుందా? కాదండి, మినిమం రోజుకి వచ్చి 5-6 గంటలు కూర్చోండి. 5-6 గంటలు నేను ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత ఆ రికార్డింగ్ పంపిస్తాను. మెజారిటీ టైం ఫ్యాకల్టీ మీకు కొన్ని నోట్స్ కూడా పంపిస్తారు, అది చదవండి. లేదంటే గూగుల్లో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి, అవన్నీ చదవండి. మినిమం 5 గంటలన్నా సబ్జెక్ట్ మీద కూర్చోండి. అప్పుడే మనకు జాబ్ వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. అందరికి జాబ్స్ వస్తున్నాయని చాలా మంది ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్, నియర్లీ హౌస్ వైఫ్స్ అంటే బీటెక్ చదివిన అమ్మాయిలందరూ కూడా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ భూమి బాగుందని చెప్పి అందరూ దిగుతున్నారు మార్కెట్లోకి. అందుకని కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. ఇంతవరకు లాగా రెజ్యూమ్ పెడితే ఒక రెజ్యూమ్ కి 2 అంటే 100 జాబ్స్ ఉంటే 100 రెజ్యూమ్స్ వెళ్ళాయి. ఇప్పుడు అలా లేదు, 100 జాబ్స్ ఉంటే నియర్లీ 1000 రెజ్యూమ్స్ వెళ్తున్నాయి.
అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. రోజుకి వచ్చి 5-6 గంటలు మీరు హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేయండి. ఎక్స్పీరియన్స్ అంటారా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు ఇచ్చేవాళ్ళు మార్కెట్ లో చాలా మంది ఉన్నారండి. సో నేను వాళ్ళని సజెస్ట్ చేస్తాను, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ లెటర్స్ తీసుకుని మీరు 100% మీరు అందరూ, ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కాదు, చాలా మంది భయాలు, నేను ఇంత కష్టపడి నేర్చుకుంటాను, ఫేక్ కదండి, భయం వేస్తుంది అంటారు. అలా భయపడే వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ రావద్దండి. నా స్టూడెంట్స్ చూస్తున్నాను కదా, 100కి 100 మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే నా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ అందరూ కూడా. మీకు మన సేల్స్ ఫోర్స్ గురించి కానీ, రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ తెలిసే ఉంటుంది చాలా మందికి, మ్యూల్సాఫ్ట్ కానీ, చాలా మంది అందరూ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసేటోళ్ళే. సో ఇదేమి తప్పు కాదండి. ఫస్ట్ థింగ్, నేను జాబ్ కొట్టుకుంది కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద. ఇదైతే అసలు 100% తప్పు కాదు. ఏంటంటే మీకు జాబ్ ఇప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే లోపలికి ఇన్ అవుతారు తప్పించి, ఈ ప్రాక్సీలు చేయించుకోవడం, బ్యాక్ డోర్ వెళ్ళడం తప్పు. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ ట్రై చేసుకోవడం తప్పు కాదు. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మో నేను ఫేక్ అని తెలిస్తే ఏం చేస్తారండి, ఫేక్ అని తెలిస్తే నాకు భయం అవుతుంది కదా, బయటకు వచ్చేయాల్సి వస్తుంది, ఇదేం ఉండదండి. ఫేక్ అని తెలిస్తే వాళ్ళకి 100% ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉందని చెప్పే తీసుకుంటారు. మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు యాజ్ ఏ ఇంటర్వ్యూర్ గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ లోనే ఐడెంటిఫై చేస్తాను నేను. ఓ ఇతను ఫేకు, ఇతను ఫేక్ అని నేను ఫస్ట్ క్వశ్చన్ లోనే మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలుగుతాను. కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే నేను తీసుకుంటాను. సబ్జెక్టు అసలు ఇతని దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్ ఎలా ఉందని దాదాపుగా 1-2 గంటలు ఇంటర్వ్యూ చేసి ఓకే ఇతను చాలా బాగుంది కమ్యూనికేషన్, ఇతను ఫేక్ అయినా ఫేక్ అని తెలిసి కూడా తీసుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ దగ్గర పెర్ఫార్మెన్స్ లేకపోతే అప్పుడు మిమ్మల్ని బయటకు పంపిస్తారు, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ప్రాజెక్ట్ రాకపోతే అప్పుడు బయటకు పంపిస్తారు మిమ్మల్ని. అంతే తప్పించి ఒక్కోసారి బ్యాంకింగ్ సైడ్ పెద్దగా సెక్యూరిటీ ఎక్కువ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా గట్టిగా చేస్తారు. చాలా మంది చూస్తున్నాను కదా, బీటెక్ సర్టిఫికేట్ లేకుండా కలర్ జిరాక్స్లు తీసి జాబులు కొట్టేటోళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దొరికిపోతారు, బయటకు పంపించేస్తారు తప్పించి వాళ్ళ మీద క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఏమీ ఉండవు సార్. మీకు బయటకు పంపించేస్తారు అంతే. ఒక్కోసారి సెక్యూరిటీని కూడా పిలిపించి వాళ్ళని మిమ్మల్ని గేట్ దాకా వదిలేసి రమ్మంటారు. అంతే తప్పించి మీ దగ్గర ఇంకా ఏమి ఉండదండి. మనం ఒక 2 నెలలు ఆగిన తర్వాత ఇంకో జాబ్ నుంచి ట్రై చేసుకుంటాం. అంతే తప్పించి భయపడడం, అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో జరుగుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రెజర్ ఎక్కువ ఉంది అనుకోండి. నేను చెప్పేది నా స్టూడెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఒకటే. నా ఫ్రెండ్స్ దాదాపుగా ఒక 4-5 ఇవి అనవసరం లేండి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రెజర్ ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తారు, మానేసి బయటకు వచ్చి ఇంకో జాబ్ ట్రై చేయండి అంతే. అంతే తప్పించి అమ్మో ప్రెజర్ ఎక్కువ అవుతుంది, నేను ఇంకోటి చేస్తా భయపడిపోయి పిచ్చి వేషాలు అయితే ఇయ్యొద్దు. బయటకు వచ్చేసేయండి, రెజ్యూమ్ పెట్టుకోండి, ఇంకో జాబ్ వచ్చేస్తుంది. అంతే తప్పించి ఏమి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అందరూ చేసేదే మనం చేస్తున్నాం. మీరు బాగా హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఇక మిగతా అన్ని అంటారా. ఇంకొకటి నా స్టూడెంట్స్కి అడిగేది, మీరు ఒక 10 రోజులు క్లాసులు అయిపోగానే మీలో మీరు ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టుకోండి. నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు సేల్స్ ఫోర్స్ కానీ, వీళ్ళు ఏంటంటే 10 క్లాసులు అవగానే 10 క్లాసుల గురించి మళ్ళీ వీళ్ళు ఒక గోటు మీటింగ్ లింక్ క్రియేట్ చేసుకున్నా, లేకపోతే జూమ్ లింక్, లేకపోతే నన్ను అడుగుతారు జూమ్ లింక్, వీళ్ళు కూర్చుని ఈ 10 మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అలా చేసిన వాళ్ళు 100% సక్సెస్ అవుతారండి. ఇంకొకళ్ళు ఉంటారు, వీళ్ళు 10 క్లాసులు అయిపోగానే ఈ సంథింగ్ రమేష్ అయితే సురేష్ పేరు మీద రెజ్యూమ్ అప్లోడ్ చేసేస్తారు. నేను మీకు శాంపుల్ రెజ్యూమ్స్ ఇస్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నది ప్రతి క్వశ్చన్ నోట్ చేసుకుంటారు. కోర్స్ అయిపోగానే ఏంటంటే అప్పుడు 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు కదా, వాళ్ళకి అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా, అసలు ఇంటర్వ్యూస్ అటెండ్ ఎలా అవ్వాలి, ఏమేమి అడుగుతున్నారు, ఇవన్నీ తెలిసిపోతాయి కదా. ఇవన్నీ తెలిస్తే ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి కోర్స్ అయిపోగానే ఒరిజినల్ పేరుతోటి రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటారు. సింపుల్ గా చాలా తొందరగా జాబ్ కొట్టుకుంటారు. అంతే తప్పించి కోర్స్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ పెట్టుకుందాము, కోర్సు అయిపోయిన తర్వాత ఇంకో 1 4 రోజుల పాటు కష్టపడి రెజ్యూమ్ పెట్టుకుందాం, ఇలా చేయొద్దు. ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందే రెజ్యూమ్ పెట్టేసుకుని ఫేక్ రెజ్యూమ్, ఇప్పుడు ఫేక్ లో ఫేక్ పెట్టుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాం అనుకోండి, మార్కెట్ తెలిసిపోతుంది. మనం ఒరిజినల్ గా ఫేక్ రెజ్యూమ్ పెట్టుకున్నప్పుడు మాత్రం మనకి చాలా ఈజీగా జాబ్ వస్తుందండి. మనకి తెలిసిపోతుంది. అసలు ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత 11వ ఇంటర్వ్యూని క్రాక్ చేసుకోవడం చాలా ఈజీ. ముందే అటెండ్ అయిపోతున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏం అడుగుతారు, అమ్మ ముందే ఏం సబ్జెక్ట్ లేకుండా రెజ్యూమ్ ఎలా పెడతామండి అంటే పెడతాము. వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనకు తెలుస్తూ ఉంటాయి అంతే. వాళ్ళు మీకు అంతగా నచ్చలేదు అనుకోండి, కాల్ కట్ చేసేసి ఇంకో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అసలు ఈ విషయాల్లో మీరు ఎక్కడా కూడా భయపడతాం కానీ, లేకపోతే అమ్మో జాబ్ వస్తుందో రాదు, ఇంత కష్టపడిపోతున్నాను జాబ్ వస్తుందో రాదా అని ఆలోచించడాలు కానీ చేయకూడదు.
సబ్జెక్ట్ నేర్చుకునేంత వరకు 100% సబ్జెక్ట్ నేర్చుకొని హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేయండి, జాబ్ వస్తుంది. ఇంకా మీరైనా ఇక్కడ మనం లోకల్ కండి, యూఎస్ వాళ్ళు అయితే దాదాపు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టి జాబులు కొడతా ఉంటారు. అక్కడ కూడా ఇంతవరకు లాగా లేదు. ఇప్పుడు కంపల్సరీగా లోపల బాగా సబ్జెక్ట్ చెక్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి. ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఎలా పెట్టుకోవాలనేది నేను చెప్తామండి. మీకు రెజ్యూమ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు శాంపుల్ రెజ్యూమ్స్ ఒక 10-15 పంపిస్తాము. అవి లైవ్ రెజ్యూమ్సే ఉంటాయి, బయట నుంచి మేము డౌన్లోడ్ చేసినవి ఉంటాయి. మీరు అందులో ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీస్ తీసేసి మీకు ఇస్తాం. మీరు దాన్ని చూసుకుని మీ శాంపుల్ రెజ్యూమ్ మీరు బిల్డ్ చేసుకోవాలి. అంటే మీకు ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఫ్యాకల్టీ ఒక క్లాస్ లో చూపిస్తారు మీకు. ఇది సార్ పెయిడ్ది తీసుకోమంటున్నారు కదా, అది మీ ఇష్టం. సార్ చెప్పేటప్పుడు పెయిడ్ వెర్షన్ లోనే మీకు చెప్తారు, మీరు ఇష్టం. మీరు ప్రాక్టీస్ చేసుకుందాం అంటే ఒక 19 లేకపోతే ఒక 3-4 కలిపి ఒక అకౌంట్ తీసుకుని వాడుకోండి. సారీ, యాక్చువల్గా మీ డౌట్స్ ఉంటే అడగండి అండి. దాంతోపాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, రిసోర్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ పెయిడ్ వర్షన్ సార్ చెప్పారు కదా, ఒక 2-3 కలిసి కొన్ని షేర్ చేసుకోవడం, మార్నింగ్ టు లైక్ 10-11 వరకు ఒకరు అలాగ షేర్ చేసుకోవడం బెటర్, మీకు మనీ సేవ్. ఇప్పుడు మనకి జాబ్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ కూడా మనం పెట్టిన ఒక మంత్ లో వచ్చేస్తాయి రిటర్న్. ఒక మంత్ కూడా కాదు, 15 రోజుల్లో వచ్చేస్తాయి. మనకు అల్టిమేట్ గా సెటిల్ అవడమే కదా కావాల్సింది. అడగండి. ఈ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ ఈ వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు 4 years ఎక్స్పీరియన్స్ పెట్టాలంటే దీనికి ఎలా, అంటే ఐ మీన్ మనీ కానీ అది కానీ ఎలా, ఎంత అవుతుంది, అదేమన్నా ఎక్స్పీరియన్స్ లెటర్స్ మార్కెట్ లో ఎలా ఉందంటే అమ్మా, అంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలి అంటే మీకు 4+ ఎక్స్పీరియన్స్ లెటర్స్ మంచిగా ఒక కంపెనీ ఉండి, అంటే ఒక చోట ఒక బిల్డింగ్ లో ఒక బోర్డు ఉండి లోపల ఒక 10 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఇస్తారు. అలా ఇచ్చేవాళ్ళు మినిమం 35,000 to 40,000 ఛార్జ్ చేస్తారు నాన్న. ఓకే, ఇలా కాకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ వాళ్ళకి వెబ్సైట్సే ఉంటాయి, లొకేషన్ సో ప్లేస్ లో ఉంది మాకు ఆఫీస్ అని ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే అంటే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వెళ్తే అక్కడ ఏం ఉండదు. సో ఇలాంటి వాళ్ళు మనకి 10 నుంచి 15,000 మధ్యలో ప్రొవైడ్ చేస్తారు. తీసుకునేటప్పుడు కొద్దిగా మనీ పోయినా ఫిజికల్ గా ఉండే కంపెనీలోకి, ఫిజికల్ గా అంటే బిల్డింగ్ ఉండి, బిల్డింగ్ లో బోర్డు ఉండి, మనం తీసుకున్న ఎక్స్పీరియన్స్ లెటర్స్ కి కంపెనీ బోర్డు ఉండి లోపల 10 మంది ఎంప్లాయ్ చేసే చోట మనం తీసుకుంటే మనకి వెరిఫికేషన్ కి వెళ్తారు. అంటే 100కి 70% మన అక్కడ వర్క్ చేసామా లేదా అని చెక్ చేసుకోవడానికి వెళ్తారు పర్సన్స్, థర్డ్ పార్టీ పర్సన్స్. ఆ థర్డ్ పార్టీ పర్సన్స్ వెళ్ళినప్పుడు వీళ్ళు మేనేజ్ చేస్తారు, అక్కడ కూర్చుని మాదేనండి మా దాంట్లోనే చేశాడు, సో మా పేరోల్లోనే చేశాడు అని చెప్పి పంపిస్తారు. ఓకేనా? సో అలా ఫిజికల్ గా అక్కడ ఉండి మేనేజ్ చేయగలిగే వాళ్ళు ఉన్న కన్సల్టెన్సీలో మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి అదే మీరు ఏ జావానో .NET పైథానో ఇలాంటివి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు 10-15 వేలు ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాళ్ళన్నా సరిపోతారు, ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ పెద్దగా జరగదు. ఓకేనా? చెప్పండి. అది మీ ఇష్టం అండి. అంటే మనకి సరికి మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు 100% ఎక్స్పీరియన్స్, లేకపోతే మీ ఫ్రెండ్స్ తీసుకుని ఉంటారు, అలాంటి చోట తీసుకోండి. మీకు ఏమీ తెలియకపోతే నేను నెంబర్ ఇస్తాను. నాకు వారానికి వచ్చి కనీసం 3 అడుగుతారు, మీ స్టూడెంట్స్ కి మమ్మల్ని రెఫర్ చేయండి అని చెప్పి. మీరు వెరిఫై చేసుకుని అతను జెన్యూన్ గా అనిపిస్తే తీసుకోండి. ఇందులో మా కమిషన్స్ పెట్టుకొని మీకు ఇవ్వడాలు ఇలాంటిది ఏమి ఉండదు, డైరెక్ట్ గా నెంబర్ షేర్ చేస్తాను, మీరే మాట్లాడుకోండి. అది జెన్యూన్ అయితేనే ఇస్తాను. రెండోది ఏంటంటే నేను ఎవరు పడితే వాళ్ళ నెంబర్ ఇచ్చేయను, కొద్దిగా జెన్యూన్. అంతకుముందు తీసుకున్న స్టూడెంట్స్ చెప్తారు, సార్ నాకు ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఉంది, జాబ్ వచ్చిందని చెప్తారు, అలాంటి వాళ్ళ నెంబర్సే ఇస్తాను తప్పించి కొత్తగా ఎవరు అడిగారని చెప్పి వాళ్ళ నెంబర్ మీకు షేర్ చేసేసి ఇలాంటి ఏమి ఉండదు. నాకు జెన్యూన్ అనిపించిన క్యాండిడేట్ నెంబరే మీకు ఇస్తాను. హలో సార్, చెప్పండి. నేను ఇప్పుడు యాక్చువల్లీ జెన్పాక్ లో వర్క్ చేస్తున్నాను, అది ఫినాన్స్ మీద. నేను ఇప్పుడు ఇక్కడ సైడ్ రావాలంటే నేను కూడా ఫేక్ పెట్టుకోవాలా, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీద జస్ట్ మాట్లాడదామండి. మీ టైటిల్ ఏంటి, జాబ్ టైటిల్ ఏంటి, దేని మీద వర్క్ చేస్తున్నారు, ఏంటి?
మీ శాలరీ ఎంత అనేది పర్సనల్ గా మాట్లాడదాం. ఓకే సార్. ఆల్రెడీ మాట్లాడినట్టున్నాం కదా మనం. మాట్లాడాము, అదేం ప్రాబ్లం ఉండదు. ఏం లేదండి, ఒక్కటి ఏ విషయాల్లోనూ భయపడొద్దు. ఒక రెజ్యూమ్ పెట్టుకోండి, వెళ్ళిపోండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, అటెండ్ అవ్వండి. అంతే తప్పించి అమ్మో అడేదో అడుగుతాడు, ఇంటర్వ్యూ అయితే మనల్ని కొట్టేస్తాడేమో, ఇలాంటి భయాలన్నీ వదిలేసేయండి. చాలా మంది పిల్లలకు ఉండే భయాలు ఇవే. ఈ భయాలు ఏవి అన్ని వదిలేసేయండి, మనకు జాబ్ కావాలి అంతే. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇందాక పిచ్చి చేష్టలు చెయ్యొద్దు అన్నది అదే. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు కష్టపడ్డారు, జాబ్ వచ్చింది, లోపలికి వెళ్ళిన తర్వాత మేనేజర్ మిమ్మల్ని ఇసిగిచ్చేస్తున్నాడు, లేకపోతే ఇది ప్రెజర్ ఫీల్ అయిపోతున్నారు, బయటకు వచ్చేసేయండి సింపుల్ గా రిజైన్ చేసి. ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుందండి. ప్రెషర్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. ఇంకా ప్రెషర్ ఉంది అనుకోండి, బయటకు వచ్చేసేయండి. ఇంకో జాబ్ ఉంది మార్కెట్ లో, ఆ కంపెనీ ఉందా, అదొకటి ఇంత పెద్ద కొన్ని వేల కంపెనీలో అదొక చిన్న కంపెనీ అంతే. వాళ్ళు మీకు ఇన్ఫోసిస్ లో వచ్చినా బయటకు వచ్చేసేయండి, ఇంకో కంపెనీలో దొరుకుతుంది జాబ్, అంతే తప్పించి రచ్చ చేసుకోవద్దు. అక్కడ రచ్చ చేసుకోవద్దు, పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు, హ్యాపీ అంతే. బాగా ప్రెజర్ ఫీల్ అవ్వద్దు. నా ఫ్రెండ్స్ 2-3 చూశాను కదా, ఎక్కువగా సూసైడ్ చేసుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనేనండి, తర్వాత పోలీసులు. మనం అనుకుంటాం సాఫ్ట్వేర్ అంటే చాలా ఈజీ జాబ్లు అది అనుకుంటాం, కానీ ఎక్కువ మంది సూసైడ్ చేసుకునేది సాఫ్ట్వేర్ సెక్టర్. ఈజీ అండి అంటే మన దగ్గర సబ్జెక్ట్ కష్టపడాలండి, రోజుకి వచ్చి 8 గంటలు నేర్చుకుంటా. రేపొద్దున జాబ్ వచ్చినా సరే ఫ్యూచర్ అంటారా, ఇది 2011లో ఓపెన్ అయింది. అంటే ఇనిషియల్ రిలీజ్ 2011లో వచ్చింది పవర్ BI. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈక్వల్. ఈ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ కున్న బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు టెక్నాలజీ రిలీజ్ చేస్తే, ఒక టూల్ రిలీజ్ చేస్తే దానికి మాక్సిమం మార్కెట్ లో పోకుండా కాపాడతారు. ఇప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే ఎలా చేస్తే బాగుంటది? అంటే లైక్ ఇప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అని అంటే దానికి ఏమైనా సజెషన్స్? 4-5 సిమ్ములు పెట్టుకోండి, 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. నౌకరీ ఒకటి అటెంప్ట్ చేస్తే సరిపోతుందా? నౌకరీలో టైం జాబ్స్ అన్ని ఫేక్ పెట్టేసేయండి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఇవన్నా ఉంటే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఎక్స్పీరియన్స్ మనం రెజ్యూమ్ పర్ఫెక్ట్ గా పెట్టుకునేటప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేద్దాం. మీరు ఏదో కంపెనీలో ఇప్పుడు ఏమో ఎక్స్పీరియన్స్ ఇది పెడతారు, ఇప్పుడు దీని మీద చేస్తున్నట్టు, అక్కడేమో నేను మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అందుకని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఉంటే అవన్నీ తీసేయండి, తర్వాత జెన్యూన్ గా క్రియేట్ చేసుకోండి. హ్యాపీ. ఓకే. అంటే మాక్సిమం చెక్ చేస్తారండి కొన్ని కంపెనీస్, ఏంటంటే చూస్తారు, ఈ ప్రొఫైల్ చూడగానే నేమ్ తీసుకెళ్ళి లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో కొడతారు, అక్కడ వెరైటీగా కనపడతా ఉంటది మీ ప్రొఫైల్. సో లింక్డ్ఇన్ లో డిలీట్ చేసుకుంటే బెటర్ ఉంటారు అనమాట. ఈ చెక్ చేసే వాళ్ళు ఉంటారు, ఉండదని నేను చెప్పను. ఓకే. అనెస్ట్ అండి, రోజుకొచ్చి ఎక్కువ రెజ్యూమ్స్ పెట్టుకుంటే ఏమవుతుంది? నేను సురేష్, రమేష్, నరేష్, కిరణ్ ఇలాంటివి పెట్టేసుకుని, ఒకటి 2 ఏళ్ళు పెట్టండి, ఒకటి 4 ఏళ్ళు పెట్టండి, ఒకటి 6 ఏళ్ళు పెట్టండి, ఒకటి 8 ఏళ్ళు పెట్టండి, క్వశ్చన్స్ తెలుస్తాయి కదా. అక్కడ ఎలాగో ఫిజికల్ గా రమ్మంటలేదు కాబట్టి, టెలిఫోనిక్ కాబట్టి మాక్సిమం ఓపిక్ గా సమాధానం చెప్పండి, కాల్ కట్ చేయకుండా. అలా అడిగే క్వశ్చన్లన్నీ నోట్ చేసుకోండి. ఇంకా 7-8 సంవత్సరాల గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం దీనికి ప్యారలల్ గా ఇంకో టెక్నాలజీ ఏదైనా నేర్చుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఒక 4 ఏళ్ళు దీని మీద, ఒక 2 ఏళ్ళు దాని మీద చేసినట్టు ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెడతాం. అంటే మీకు అంతకుముందు జావానో డాట్ నెట్ నేర్చుకుని ఉంటారు కదా, అది రివైండ్ చేసుకోండి, దాని మీద ఒక 2 ఏళ్ళు చేసినట్టు పెట్టుకోండి. హలో. ఓకే. ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు మేము ఈ రోజు ఇలా మాట్లాడుతాం, రేపొద్దున మీరు ఫోన్ చేసినప్పుడు కొద్దిగా ఇసుగ్గా మాట్లాడవచ్చు, తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు మీరు. రెండోది ఏంటంటే, ఇప్పుడు కోర్సులో జాయిన్ అయితే మీ హానెస్ట్ గా మీరు రోజుకొచ్చి 7-8 గంటలు కూర్చోండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు అయినా సాటర్డే సండేస్ పర్ఫెక్ట్ గా కూర్చోండి, అప్పుడు మీకు జాబ్ వస్తుంది. అంతే తప్పించి ఫ్యాకల్టీ చెప్పింది వినేసామా, ఫ్యాకల్టీ చెప్పినంత వరకు ప్రాక్టీస్ చేసామా, ఇలా కాకుండా కొద్దిగా అడిషనల్ గా బుక్స్ ఉంటాయి, బోల్డెన్ హెల్ప్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ కూడా, నేను కూడా కొద్దిగా మెటీరియల్ ఇస్తాను నా అవైలబిలిటీని బట్టి. లేదు అనుకుంటే గ్రూప్స్ ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే బోల్డ్ మెటీరియల్ దొరుకుద్ది మనకి, అవన్నీ చదవండి. సార్ చెప్పిన వీడియోని 2 గంటలు చాలా ఫాస్ట్ గా. సార్ దగ్గర ఉన్నది ఏంటంటే, నేను యాక్చువల్గా మేము 3 years నుంచి ట్రావెల్ అవుతున్నాను, నేను మహేష్ గారు.
సార్ దగ్గర ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే చాలా బాగా చెప్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, మీకు అసైన్మెంట్స్ అని అవన్నీ ఏవన్నీ ఇస్తా ఉంటారు. మీరు నెగ్లెక్ట్ చేయకుండా అవన్నీ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకోండి. సార్ అడిగినప్పుడు సార్ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వండి. ఏదో మేము బ్లాక్ బోర్డ్ కి చెప్పుకున్నట్టు కాకుండా సార్ అడిగినప్పుడల్లా మీరు ఆన్సర్స్ ఇంటరాక్టివ్ గా ఉండండి. మీ చుట్టూ నాయిస్ లేకుండా చూసుకోండి. ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ని చూస్తాం కదా, 100 మంది ఉంటే మా క్లాస్ లో ముగ్గురే మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మీ 10 మందికి 10 మంది మాట్లాడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. మీ ప్రాంప్టివ్ గా తప్పైనా పర్వాలేదు, ప్రాంప్టివ్ గా ఉన్నట్లయితే మీకే ఒక 2-3 మిస్టేక్ చేస్తూ ఉన్నా కూడా ఒక 1 వీక్ లోపల మీకే అలవాటు అయిపోతుంది. అది కూడా ఒక రకమైన ఇంటర్వ్యూ లాగా వస్తుంది మీకు. మీరు మాట్లాడే ఆన్సర్ చెప్తా ఉంటే ఏంటంటే మీకు భయం పోద్ది. మీకు చాలా మందికి ఆన్సర్లు కూడా తెలిసి కూడా చెప్పలేరు, ఏమో ఇది తప్పేమో, చెప్తే ఫ్యాకల్టీ ఫీల్ అవుతారేమో. ఫ్యాకల్టీ ఏం ఫీల్ అవరండి. కాకపోతే మరీ ఇరిటేటింగ్ గా ఉండకూడదు అనమాట. కొంతమంది స్టూడెంట్స్ దొరుకుతారు మాకు. అది మేము క్లాస్ లో చెప్పిన తర్వాత వీళ్ళు ఏదో టీ తాగడానికి వెళ్ళొచ్చి మళ్ళీ మొదటి నుంచి చెప్పమని అడుగుతారు. చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. మీరు క్లాస్ లో కూర్చున్నారంటే 2 గంటలు అలా కూర్చునే ఉండండి. అంటే ఇది జస్ట్ ఫర్ ఫన్ చెప్పలేదు, అది యాక్చువల్ గా ఇది ఆల్రెడీ జరిగింది. అర్థమైందా అని అడిగాను. ఆయన ఏమన్నారంటే అర్థం కాదు, మళ్ళీ రిపీట్ చేయండి. నేను 20 minutes బ్రేక్ తీసుకున్నాను, అటు వాకింగ్ వెళ్ళొచ్చాను, మళ్ళీ రిపీట్ చేయండి అన్నారు. జరిగింది నిజంగా. అలా కాకుండా మీరు క్లియర్ గా ఏంటంటే ఇరిటేషన్ చిన్న చిన్న క్వశ్చన్స్, అంటే అక్కడ డాగ్ అంటే డాగ్ ఎందుకని పెడతారు, క్యాట్ అని ఎందుకు పెట్టకూడదు అనేది, వీళ్ళలో డాగ్ అని పెడితే డాగ్ కాకుండా క్యాట్ పెడితే ఏమన్నా అవుతుందా అని అడిగే వాళ్ళు ఉంటారు. అవి జనరల్ గా ఆ డౌట్స్ అడగకూడదండి. డాగ్ కాదు క్యాట్ కాదు, మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అక్కడ. ఇలా మీరు హార్డ్ వర్క్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండి. బ్యాచ్ అయితే మాత్రం మనకి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే ఆర్ వెడ్నెస్డే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సార్ టైమింగ్స్ అండి? సార్ ఇది 7 to 9 కానీ 6 to 8 కానీ. ఐ ప్రిఫర్ 6 to 8, బట్ వాళ్ళు ఈ 2 స్లాట్స్ ఏదైనా 6:30 to 8:30 అండి. ఎందుకంటే 6 లేకడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కంప్లైంట్ ఏంటంటే అంత పొద్దున్నే మేము లెగలేమండి అంటారు. ఇది జాబు, మీరు బీటెక్ చదవటం లేదు కదా. మనం బీటెక్ 4 ఏళ్ళు చదువుతాము, చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకునేది ఏంటంటే మీకు ఫ్యూచర్, అంతే. మీకు జాబ్ పర్పసే నేర్పుతాం మేము ఇన్స్టిట్యూట్స్ లో. పని వేరే నేర్పించడం. ఈ నెల రోజులు మీరు 6:30కి లెగటం వల్ల తప్పేమీ ఉండదు. లేదండి నాకు లేట్ అయిపోతుంది, రాత్రి 12 అయిపోతుంది, నేను క్యాండీ క్రష్ లేకపోతే ఇంకో గేమ్స్ ఆడతాను, ఇలా కాదండి. 6:30కి ఎగ్జాక్ట్ గా లేచిపోండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. 6:30కి మీ ఫ్రెండ్ ఇప్పుడు గ్రూప్ లో ఉన్న తర్వాత వాళ్ళని మీరు లేపండి, మీ ఫ్రెండ్స్ ని, గ్రూప్ లో ఉన్న వాళ్ళని. ఈ ఒక్క నెల రోజులు మీరు హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ ఉంటుందండి. అంటే అందరికి జాబ్లు వచ్చేస్తాయి అంటే ఆనెస్ట్ గా హార్డ్ వర్క్ చేసిన అందరికీ వస్తాయి జాబ్స్. చాలా మందికి ఇంకో ప్రాబ్లం, ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, ఒక 2 ఇంటర్వ్యూస్ అబ్బాయి జాబ్ రావట్లేదని. ఈ లోపల ఎవరో ఫ్రెండ్ చెప్తాడు, న్యూస్ సాఫ్ట్వేర్ సూపర్ ఉందంట, మా వాడు ఊరికే నేర్చుకున్నాడు, జాబ్ వచ్చేసింది, నువ్వు ఎందుకు పవర్ బిఐ నేర్చుకుంటున్నావు అని రైట్ చేస్తాడు. ఇక్కడ వదిలేస్తాడు దీన్ని, పవర్ బిఐని వదిలేసి అటు న్యూస్ సాఫ్ట్కి వెళ్తాడు. అలా వెళ్ళొద్దండి మీరు, ఓకేనా. ఒక్కసారి కానీ మీరు డెడికేటెడ్ అయితే ఒకవేళ జాబ్ రావడానికి 2-3 నెలలు లేట్ అవ్వచ్చేమో, 100% వస్తుంది. నా ఫ్రెండ్కి అయితే 3 సంవత్సరాల తర్వాత వచ్చింది జావా మ్యాథ్ జాబ్. నాతో పాటు ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరిగేటాడు. అంటే నేను క్లాసులు బెంగళూరులో చెప్పేటోడిని కదా, నాతో పాటు వచ్చి జావా చెప్పేటోడు. జాబ్ అయితే వచ్చేది కాదు, ఈ స్టూడెంట్స్కి వచ్చేది మళ్ళీ జాబ్స్. 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. అలా 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం ఏంటంటే ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది, ఒక్కొక్కరికి లేట్ అవుతుంది, అంతే తప్పించి టెక్నాలజీ మార్చొద్దు. దీని మీద ట్రై చేస్తే కావాలంటే కొత్త టెక్నాలజీ నేర్చుకోండి, అంతే. దీన్ని సగంలో వదిలేసి మళ్ళీ దాన్ని పట్టుకొని చెప్తా ఉంటారండి చాలా మంది. నా స్టూడెంట్స్ చూస్తాను కదా, న్యూస్ సాఫ్ట్ లో 45 మంది జాయిన్ అయితే 15 మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ పవర్ బిఐ బాగుందండి కదా, అటు వెళ్దాం అనుకుంటున్నాను, దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, దీని కాంపిటీషన్ ఎక్కువైపోయింది, వెళ్ళిపోతాను. మనం ఇంకా ఏం చెప్తాం అలాంటి వాళ్ళకి? మీరు పట్టుకుంటే మాత్రం సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు ఫీలింగ్ వస్తుందండి. సబ్జెక్ట్ నేర్చుకోకుండా కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది, సబ్జెక్ట్ పెరిగే కొద్దీ. బాగా బోర్ కొట్టిస్తున్నట్టు నన్ను అడగండి, డౌట్స్ అడగండి.
లేకపోతే క్లోజ్ చేసేద్దాం సెషన్. అయ్యో బోర్ ఏం లేదండి, అట్లేం లేదు. యా, మీ టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి నన్ను. ఇంకేమైనా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సార్ అడగండి. క్లియర్ అండి. ఒక్క నిమిషం అండి సార్. అనుష గారు, రాజేష్ గారు, మోహన్, ఓం శంకర్, రాజిరెడ్డి, రవికుమారు, సాఫియా, సాయి చైతన్య, శివ, వంశీ, వినయ్ కుమార్. సో ఈ నా కాంటాక్ట్ నెంబర్ 9059868766 అండి. అలాగే దామోదర్ గారిది నాకు గుర్తులేదు సార్, మీ నెంబర్ చెప్పండి సార్. 93610 91970. ఈ నెంబర్స్, ఈ 2 నెంబర్స్ దేనికైనా కాల్ చేయండి. యా, అండ్ విఎల్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంటుందండి, VLRtraining.in. మీకు కాంటాక్ట్ వెళ్ళినట్లయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. నా నెంబర్ 936109170. ఓకే ఓకే అండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి పర్సనల్. ఇదే వాట్సాప్ నెంబర్, మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే సార్. మినిమం మాకు 4 స్టూడెంట్స్ ఉన్న బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. మండే స్టార్ట్ అవుతుందండి. 6:30 to 8:30. ఒక 2 క్లాసెస్ మండే ట్యూస్డే అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. మీరు చూడండి, సబ్జెక్ట్ చూడండి. ఇంకా మీకు అడిషనల్ రిసోర్సెస్ కావాలి, నాకు ఇంకా ఫ్రీ టైం ఉంది అనుకుంటే నేను కొన్ని వీడియో లెసన్స్ రిఫర్ చేస్తానండి. అవి కూడా వింటా ఉండండి. కంప్లీట్ గా రోజుకి వచ్చి 4 గంటల నుంచి 5 గంటలు ఈ టూల్ కి పెట్టుకోండి మీరు టైం అయితే. సార్ ఒకసారి మీ నెంబర్ చెప్తారా మళ్ళీ? 90 చెప్పండి. VLR ట్రైనింగ్ అని గూగుల్లో సెర్చ్ పెడితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు? 9059868766 ఇదే ఈ నెంబర్ ఏనండి. 9059868766. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ లేకపోతే మీరు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు అండి. థ్యాంక్ యూ, జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. ఓకే.